అసలు ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేనట్టు, అభివృద్ధి జరగనట్టు, సంక్షేమమే లేనట్టు, అంతా దోచేస్తున్నట్టు, చాలా నోటికి ఏదొస్తే అది మాట్లాడినాడు. వ్యవస్థ చెడిపోయిన రాజకీయ వ్యవస్థని 12 కేసుల్లో ముద్దాయి ఉండే జగన్మోహన్ తిరిగిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ఇది అధికారంకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమేం చేశాం? చెడిపోయిన వ్యవస్థని సమూలంగా మేం మార్పు చేశాం. కనీసం రోజుకి 12 గంటలు పొగులు కరెంటు దిక్కులేదు, 24 గంటలు ఇస్తున్నాం. 2-3 గంటలు రైతులకు లేదు, 7 గంటలు ఇస్తున్నాం. 200 పింఛన్ది 1000 రూపాయలు చేశాం. టోటల్గా ఈ జన్మభూమితో 100% ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటే అంతమందికి 1000 రూపాయలు లెక్కన ఇచ్చేస్తున్నాం. పెళ్లి కానుకలు ఇస్తున్నాం. 2,70,00,000 మంది జీవితాలు బీమా చేశాం. 2,70,00,000 మంది జీవితాలు బీమా చేశాం. రైతుల గురించి మాట్లాడినాడు ఆయన. రైతుల గురించి మీకేం తెలుసు? అసలు ఆ వ్యవసాయం అంటే ఏం తెలుసు? మీకు కష్టం అంటే ఏం తెలుసు? మీ కంపెనీలు అమాంతంగా, మీ సొంత కంపెనీలు, మీ తండ్రి గారు ముఖ్యమంత్రి కాగానే 1000 కోట్లలోకి వెళ్ళిపోయినాయి, అది తెలుసు. రూపాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు మీరు ఒకేసారి 100 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పరిస్థితికి మీరు వెళ్ళారు. మీ ఒక్కరికి 3 లక్షల చదరపు అడుగులు ఎల్హంక అండ్ లోటస్ పాండ్, పులివెందల, ఇడుపులపాయ, కడప, ఇప్పుడు కట్టే విజయవాడ, 3 లక్షల చదరపు అడుగుల అతి విలాసవంతమైన భవనాల్లో ఉండే వాళ్ళకి మీకేం తెలుస్తుంది ప్రజల కష్టాలు? శుక్రవారం బోన్లో ఎక్కి మీరెట్ట రక్షించుకోవాలా? మీ పుణ్యాన్ని ఎంతమంది ఐఏఎస్ అధికారులు, పెద్ద పెద్ద సంస్థలు కోర్టు చుట్టూ, జైలు చుట్టూ ఎట్ట తిరుగుతున్నారో అది తెలుసు మీకు. 61 డేస్ మీరు ఇది ఒకటే చెప్పుకున్నారు, ఎన్ని కిలోమీటర్లు తిరిగామని. ఎన్ని రోజులు బోన్ ఎక్కారు కూడా చెప్పుకోండి. రైతుల గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు 4 సంవత్సరాల వ్యవసాయ అనుబంధ రంగాల్లో గ్రోత్ రేట్ 11% వచ్చింది. మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో పెనుమార్పు తీసుకొచ్చాం. మీకు అసలు ఏమీ అయినట్టు మాట్లాడేస్తున్నారు మీరు. వాడు చెప్పారు టిట్లీ సైక్లోన్లో 500 చిల్లర కోట్లు ఇచ్చాము, ఎన్డీఆర్ఎఫ్ నామ్స్కి మించి ఇచ్చేసాము. కొబ్బరి చెట్టుకి 500 ఉంటే 10 ఉంటే మేము 1500 ఇస్తే నువ్వు అప్రిషియేట్ చేయాలా? 5,000 కోట్లు అది, ఇది 2,000 కోట్లు, 10,000 కోట్లు మేము చెల్లించబోతున్నాము. ఇన్పుట్ సబ్సిడీ, ఒక్క ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ 3,600 కోట్లు ఇప్పటికి ఇచ్చాము. ఇంకా 2,127 కోట్లు ఇవ్వాలా. మొత్తం 5,200 5,300 కోట్లు అవుతుంది. 5,300 కోట్లు పక్క రాష్ట్రంలో తెలంగాణలో 1,300 కోట్లు కూడా ఇవ్వలే. మీ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ రైతులు గిట్టుబాటు ధరలు అని చెప్తున్నారు. తెలంగాణలో, కర్ణాటకలో మిర్చి రైతులు రోడ్డు మీద ఎక్కితే మేము 30,000 లెక్కనిచ్చాము. ఇంకెక్కడన్నా ఇచ్చారా? ప్రైస్ సబ్వెన్షన్ డబ్బులు ఇచ్చాము. మొక్కజొన్నకి, జొన్నకి 22 లక్షల టన్నులు పండిపోయి వాళ్ళకి రేటు తగ్గిపోతే 20,000 లెక్కన రైతుకి ఇచ్చాము. 289 కోట్లు ఇంకా రిలీజ్ చేస్తా ఉన్నాం. జీవో ఇష్యూ చేశాం. ఎవరు చేశారు రైతులకి? మార్కెట్ ఇంటర్వెన్షన్ మేము దాదాపు 3,700 కోట్లు మార్కెట్ ఈ కొనుగోళ్ళకి మద్దతు ధర కోసం ఇచ్చాం. ప్యాడీ కాకుండా, ధాన్యం కాకుండా 4 సంవత్సరాలు మా కష్టం. ఈరోజు మేము ముందున్నాము. మేము ఏపీ ఎంఐపిలో ముందున్నాము. అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్, సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ ఎవరు పంటలు గిట్టుబాటు తెలంగాణలో రోడ్లు ఎక్కినారు, పట్టించుకోలే, మేము ఇచ్చాము. ఈరోజు వ్యవసాయ రంగంలో మేము హార్టికల్చర్, ఆక్వాకల్చర్, ఫిషికల్చర్ వైకుంఠం చూపించేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? కలిగిరి ఉదయగిరిలో ఫీజు రియంబర్స్మెంట్ 35,000 ప్రభుత్వం ఇస్తుంటే 70,000 ఎత్తుకుపోయి ఆ పిల్లోడు కట్టొచ్చాయంట కాలేజీకి. ఎందుకు కట్టాలా? నాకు అర్థం కాలే.
ఎందుకు పచ్చి అవాస్తవాలు మీరు మాట్లాడుతున్నారు? మేము అనంతపురం రైతు శివయ్య శివయ్య అని చెప్పారు. ఓకే, మ్యాక్సిమం ప్రయత్నం చేశాం, స్ప్రింక్లర్స్తో రైన్ గన్స్తో వీలైనంత సేవ్ చేశాం. ఆ సంవత్సరం చేయి దాటిపి కొంత ఎండిపోయింది. 2016 సంవత్సరంలో ఒక్క అనంతపురంలో రైతుల కోసం 1030 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. 1030 కోట్లు, 420 కోట్లు ఇన్సూరెన్స్ వచ్చింది. 1450 కోట్లు ఒక్క సంవత్సరం పంచాము. ఒక్క సంవత్సరం 1450. అయినా కరువు కట్టకాలు వచ్చినప్పుడు వాళ్ళకి అండగా నిలబడతాం. నువ్వైతే మహానుభావుడు, నువ్వు పైనుంచి పిలిస్తే నీకు వస్తాయి. మీ తండ్రి గారు ఉన్నప్పుడు వ్యవస్థను నాశనం చేసినవాడు మీరు. మేము ఈరోజు తెలంగాణ కంటే నేను వైట్ పేపర్ రిలీజ్ చేశా. హైదరాబాద్ పెట్టుకొని సర్ప్లస్ స్టేట్ అని చెప్పుకునే, ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం కంటే 17,000 కోట్ల రూపాయలు ఎక్కువ రైతుల కోసం ఖర్చు పెట్టారు. 17,000 కోట్లు. ఈ దేశంలో 1,50,000 రూపాయలు రుణమాఫీ ఫిగర్ ఇచ్చి తెలంగాణలో 1,00,000కు పరిమితం అయితే 10% వడ్డీతో ఆదర్శంగా నిలబడ్డాం. మమ్మల్ని చూసి చాలా రాష్ట్రాలు ఇప్పుడు రుణమాఫీలు చేసినాయి. మేము మోడల్గా నిలబడ్డాం. ఇది ఎట్లుందంటే మీరు చెప్పే మాటలు పచ్చి అవాస్తవాలు మాట్లాడుతున్నారు మీరు. జలసిరి ఆయన వస్తేనంట ఫ్రీగా ఇస్తానంట బోర్లు. మేము ఇప్పుడు 3 లక్షల చిల్లర అవుతుంది. 25,000 రైతు కడితే ఉచితంగా జలసిరి కింద బోరు మోటారు అన్నీ ఇస్తున్నాము. సోలార్ పంప్ సెట్స్ ఇస్తున్నాము. 5 లక్షలు చేసేదానికి సోలార్ పంప్ సెట్స్ ఇస్తున్నాము. 50,000 కడితే నీకు 5 హార్స్ పవర్ పైన ఉండేవి ఏవైతే పాత మోటార్లు ఉండరు అన్ని తీసి కొత్త ఇచ్చుకుంటూ పోతున్నావు. ఫేజ్డ్ మేనర్లో చేసుకుంటూ పోతున్నావు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఇవి. నువ్వు మీ ఉద్యానంలో 2 రూపాయలకి ఉద్యానంలో మినరల్ వాటర్ మేము క్యాన్ ఇస్తున్నాము. ఇప్పుడు ఏదో దేశంలో కంటే ఏదో ఆంధ్రప్రదేశ్లో మినరల్ వాటర్ ఆంధ్రప్రదేశ్లోనే 20 రూపాయలు అమ్ముతున్నట్టు, ఇంక దేశం అంతా 2 రూపాయలకి అమ్ముతున్నట్టు. బయట షాప్స్లో డెఫినెట్గా వాళ్ళు 15-20 రూపాయలకు అమ్ముతారు బ్రాండ్ని బట్టి. మేము మ్యాక్సిమం ఎన్టీఆర్ సుజల కార్యక్రమం కింద త్రాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాము. మీరు ఈరోజు మేము మేనిఫెస్టోలో పెట్టాం రుణమాఫీ అని 1,50,000. ఈరోజు దేశంలో 1,50,000 పెట్టి ముందు నిలబడ్డాం మోడల్గా. మీరు అది కూడా ఇలేమని చెప్పారు. ఆడపడుచులకు పసుపు కుంకుమ 10,000 లెక్కనిచ్చాం. 10,000 కోట్లు. ఇంక ఏంది ఇక్కడ పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ మేము చేశాం. మేము గ్రోత్ సాధించాం. వృద్ధి రేట్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1. ఓవరాల్ అన్ని సెక్టర్స్లో 4 సంవత్సరాల్లో జిఎస్డిపిలో 10.5%తో మొదటి స్థానంలో నిలబడ్డాం. అగ్రికల్చర్లో 4 సంవత్సరాల్లో నిలబడ్డాం. పెట్టుబడులు సులభతరమైన పెట్టుబడులు నిలబడ్డాం. స్కిల్డ్ మ్యాన్ పవర్లో మొదటి స్థానంలో నిలబడ్డాం. 600 చిల్లర అవార్డులు అదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చే దాంట్లో మేము ఫస్ట్ నిలబడ్డాం. ఇవన్నీ వాస్తవాలు. మీరు 300 చిల్లర రోజుల్లో 3,680 కిలోమీటర్లు తిరిగారు. 300 చిల్లర రోజులు, రోజుకి 50 లక్షలు ఖర్చు పెట్టారు. రోజుకి 50 లక్షలు మీకు ఖర్చు పెట్టింది. మీరు 100 చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఈరోజు కూడా వైసీపీ నాయకత్వం మీకు టికెట్ కావాలంటే ఇన్ని కోట్లు, ఇప్పుడు పార్టీ నడవాలంటే ఇన్ని కోట్లు, పార్టీలో చేర్చుకున్న వాళ్ళని కూడా మీరు ఇన్ని కోట్లు తెచ్చి కట్టండి అని చెప్పేసి మీరు పిలుస్తున్నారు. మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారు నాయకులు. మేము తెచ్చి మీకు డబ్బులు ఇచ్చేది ఏందని. మీరు సంపాదించిన డబ్బు ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఆయన చెప్తున్నాడు ఆయనకి డబ్బు మీద ఆశ లేదంట. రోజు చెప్పారా? మీ మీద ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి పోయినారు? ఎందుకు కంపెనీ చైర్మన్లు జైలుకి పోయినారు? మీరెందుకు నీళ్ళు ఉన్నారు? మీరు నోటికి ఏది చంద్రబాబు దిగజారిన భాషల్లో మీరు
మీ టైంలో నవ్వ ఇది మీ టైంలో నవగ్రహాలు నీతులు కుప్ప కూలిపోయినాయి. ఐఏఎస్ అధికారులు జైలుకు పోయే పరిస్థితి దేశంలో ఫస్ట్ టైం. ఒక పొలిటీషియన్, ఒక చీఫ్ మినిస్టర్ సన్ కుమార్, పెద్ద పెద్ద సంస్థలు, ఇన్వెస్టర్స్, ఇండస్ట్రీస్ చుట్టూ బోన్లు ఎక్కి నీతో పాటు ఎక్కడుంది అంట. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉండేవాడు. ఇప్పుడు 7 లక్షల చిల్లర ఏదో లెక్క చెప్పాడు, ఏదో 6 లక్షల చిల్లర. అసలు ఆ బడ్జెట్ లో కేంద్రం రాష్ట్రంలో వచ్చే రెవెన్యూ ఎస్టాబ్లిష్మెంట్ చార్జెస్ వెళ్ళిపోతాయి. కొరవ 40%తో మనం ఏం చేసినా అభివృద్ధి అన్ని చేస్తున్నాం. ఈరోజు పోలవరం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి వెళ్లే పరిస్థితి తెచ్చాం. మీకు పోలవరం సంబంధించి గడ్కరీ గారు పొగిడారు, పోలవరం స్పాట్ లో పొగిడారు. ఎంత కమిట్మెంట్ ఉందా అని చెప్పేసి ఆయన. నేను ఒక్క మాట చెప్తుండా, ఒక్క మాట, మీకు రాష్ట్రం మీద ప్రేమ ఉంటే జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో కేంద్ర వాళ్ళు ప్రకటన విడుదల, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా. మాట్లాడే దమ్ము లేదు జగన్మోహన్. ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అని అడుగుతుండా. ఎందుకంటే మీ వెనక కేసులు ఉన్నాయి కాబట్టి, మోడీ గారు నియంతగా మళ్ళీ మిమ్మల్ని లోపలికి పంపిస్తాడనే భయం. అంతమించి ఇంకేంటో చెప్ప. శాసనసభలో అడుగు పెట్టకుండా జీతాలు తీసుకునేవాళ్ళు మీరు. మీ వైసీపీ 5 సంవత్సరాలకి పార్లమెంట్ లో గెలిపించి పంపిస్తే కేంద్రంతో రాజీనామా చేయించి ఇంట్లో కూర్చోబెట్టారు మీరు. కేవలం పార్లమెంట్ మెంబర్స్ రాజీనామా చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఎవరైనా వాళ్ళు గట్టిగా మాట్లాడే ఇబ్బంది కాబట్టి. సో మీ పాదయాత్ర అట్ట ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పర్ఫార్మెన్స్ బాగుంది. కోట్లు ఇచ్చి ఆదుకుంటే మేము మాట్లాడుతున్నాం. మీరు ఇక్కడ జర్నలిస్టులు ఉన్నారు. కాళీగిరి కాలేజీలో ₹1,00,000. ఈరోజు కాలేజీలు దండిగుండాయి, అందులో ఉదయగిరిలో అన్ని పచ్చి. ఇంతకంటే బలహీనమైన ప్రతిపక్ష నాయకుడిని నేను చూడలే. మేము ఈరోజు NDRF నామ్స్ అన్నిటిని పక్కన పెట్టి 6,800 హెక్టర్కి వేరుశనగలో ఇన్పుట్ సబ్సిడీ 2.5 ఎకరాకి హెక్టర్కి 6,800. మేము 15,000 లెక్కనిస్తున్నాం. 15,000 పక్కనుండే తెలంగాణ 6,800 ఇస్తుంది. మాట్లాడరు మీరు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు NDRF నామ్స్ మార్చరు? మీరు ఎందుకు అంత తక్కువ పెట్టారు? మీకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ ఇస్తుంది, మీరు దానికంటే ఎక్కువ ఇల్లు అని చెప్పి ఎందుకు అడగరు? అడిగే గట్స్ మీకు లేవు. కోకోనట్కే 500 ఉంటే మేము 1,500 ఇస్తే ఎందుకు 500 పెట్టారని కేంద్రాన్ని తిట్టవా నువ్వు? జీడి మామిడి 20,000 ఉంటే మేము 30,000 చేస్తే మీరు ఎందుకు పెంచరని చెప్పేసి కేంద్రాన్ని అడగరా మీరు? చంద్రబాబు నాయుడు తిట్టేదానిక మీరుండేది? ఏది వాస్తవం మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. ఎక్కడ మీరు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడుతున్నారు అని అంట. ఉద్దానంలో ఈరోజు NTR సుజల 10 పైసలకి లీటర్, మీరు లీటర్ 23 రూపాయలు లెక్కన ఎవరో ఒక ఆయన బాటిల్ చూపించి మాట్లాడుతున్నారు. దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. లీటర్ 10 పైసలు. ఉద్దానంలో ఎక్కడైనా NTR సుజల్లో 10 పైసలు లీటరు. కనుక్కోండి పోయి. టైట్లీ సైక్లోన్ వచ్చిన 20 రోజుల లోపల 500 చిల్లర కోట్లు, మీ నోటికుండానే చెప్పారు 500 చిల్లర కోట్లు కేంద్ర ప్రభుత్వానికి రాసింది. ఓవరాల్ గా రోడ్లు, ఎలక్ట్రిసిటీ, టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైతులకి నష్టం, ప్రజలకి నష్టం ఎంతనని కేంద్రానికి పంపించాం. కానీ రైతులకి నష్టంలో పాడి పరిశ్రమ కానీ, లేకపోతే ఉద్యానవనం కానీ, వ్యవసాయం కానీ అంతా కలిసి 500 చిల్లర కోట్లు 20 రోజుల్లో ఇచ్చాం. మీ జీవితంలో 10 సంవత్సరాల్లో 2013లో సైక్లోన్ వస్తే అసలు పట్టించుకున్న నాదుడు లేడని చెప్పి మేము టైట్లీ సైక్లోన్లో తిరిగినప్పుడు ప్రజలు చెప్పిన మాట నేను చెప్తున్నా.
మీకు ఎక్కడుంది రైతుల గురించి మాట్లాడే హక్కు, అర్హత? మీకు లేదు. మీరు ఈ రాష్ట్ర ప్రజల సొత్తుతో వేల కోట్లు సంపాదించుకున్న నాయకులు. మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈరోజు మీటింగ్ మోడీ పేరు ఇందాక N7 ఒకటి రెఫర్ చేశాడు సార్. N7కి ఇవన్నీ బెనిఫిట్ పొందారు. ఇప్పుడు ఒక మాట, ఫస్ట్ N7 గుంటుపర్తి, గుండువో, ఆమడగూరు మండలం N7 ఆయనంట వచ్చి రైన్ గన్ పెట్టారు, ఎత్తుకెళ్ళిపోయారు. ఈ చంద్రబాబు నమ్మి ఓటేసాము, ఇంక చంద్రబాబు వద్దని చెప్పాడంట. ఆయన 10 నిమిషాలు ఆ శివన్న గురించి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ స్పీచ్. ఆ శివన్నకి ఇన్పుట్ సబ్సిడీ 24,000 ఇచ్చున్నాం, రుణమాఫీ 32,000 ఇచ్చున్నాం, పంట సంజీవిని 50 పైపులు, పంట సంజీవినిలో 50 పైప్స్ ఇచ్చాం, రైన్ గన్స్ 2 ఇచ్చాం, ఆయిల్ ఇంజన్ సబ్సిడీలో 1 ఇచ్చాం, తర్వాత గ్రీన్ గ్రామ్ అన్ని ఇచ్చాం, మైక్రో న్యూట్రియంట్స్ 10 బస్తాల జిప్సం ఆ శివన్నకి ఫ్రీగా ఇచ్చాం. రేషన్ కార్డు ఆయనకు ఉంది, 10 బస్తాల జిప్సం ఇచ్చాం ఫ్రీగా. ఎన్ని ఇచ్చాము? 24,000 ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీ 32,000, పంట సంజీవిని 50 పైపులు, రైన్ గన్స్ 2, ఆయిల్ ఇంజిన్ 1, కంటింజెన్సీ సీడు, మైక్రో న్యూట్రియంట్స్ 10 బస్తాలు. ఏం మాట్లాడతారు మీరు? ఈరోజు ఏ ఇంటికి పోయినా అనేక విధాల రుణమాఫీ దగ్గర నుంచి, సీడ్ దగ్గర నుంచి, ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి, ఏది అవసరమైతే పెళ్లి కానుకల దగ్గర నుంచి, చంద్రుని బీమా దగ్గర నుంచి, వాళ్ళకి ఏది ఆపదల్లో ఉంటే ఆదుకునే ప్రభుత్వం మాది. మల్టిపుల్ బెనిఫిట్స్, సంక్షేమ కార్యక్రమాల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఈరోజు మేము ఈ 6వ విడత జన్మభూమిలో ఇంకేదైనా కొద్దిగా మిగిలి ఉంటే టోటల్గా ఇచ్చేయమన్నాం. జన్మభూమి కమిటీ పెన్షన్లు ఇవ్వాలంటే కమిషన్లు అన్నారు. ఎందుకు మీరు అంత పచ్చి అబద్ధం? ఎవడు అడగండి, మీరు మీ పార్టీ వాళ్ళు ఉంటారు, అడగండి. బ్యాంకులో వేసాం మేము 16 జన్మభూమి కమిటీలు కమిషన్లు అని చెప్పి మాట్లాడతారు. నాయకులు కమిషన్ అంటారు. దేంట్లో కంపెనీకి సింపుల్ 16,000 కోట్లు మా అకౌంట్ 29,000 చిల్లర కోట్లు. ఒక్క రూపాయి 3 రూపాయలు 30 పైసలు 3 పైసలు శాసనాలు చేసేవాళ్ళు, ఎగ్గొట్టి జీతాలు తీసుకునేవాళ్ళు. మీరు 2.5 సంవత్సరం చట్టసభలో అడుగు పెట్టకుండా జీతాలు తీసుకుంటారు. మీరా స్వామ్యం గురించి, ప్రజల గురించి మాట్లాడేది ఎక్కడ? సో ఈరోజు అల్టిమేట్ గా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎస్, ఈ సంవత్సరం కరువు వచ్చింది. వ్యవసాయం రాకంటే ఇన్పుట్ సబ్సిడీ నామ్స్ ఈ దేశం